వెల్కమ్ బ్యాక్ టాకింగ్ సురేఖ. ఇవాళ మనం ఒక చికెన్ వెరైటీ చేసుకుందామా. దానికి కావాల్సినవి సాల్టు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, కస్తూరి మేతి, సోంపు, బ్లాక్ జీలకర్ర, గసాలు. ఇవన్నీ మనం చికెన్లో వేసేసుకొని మిక్స్ చేసుకుందామా. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. ఫస్ట్ ఆ చికెన్లో మన ఇంగ్రీడియంట్స్ మొత్తం నీట్గా ఒక్కొక్కటి కలుపుకుందాము. ఫస్ట్ మనం ఏంటంటే సాల్ట్ వేసుకుందాము. సాల్టు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకొని మసాలాలు కూడా వేసేసుకుందామండి. దీంట్లో మనం పెరుగు వేసుకుందాం. కొంచెం పెరుగు బాగా వేసుకోవాలి. మనం చేసుకునేది పెరుగు చికెన్ ఈరోజు, అందువల్ల పెరుగు ఎక్కువ వేసుకోవాలంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇంతేనండి. నీట్గా కలిపి పెట్టేసుకొని మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం దాని జోలికి పోబడలేదండి. శుభ్రంగా అసలు చాలా బాగా ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా నీట్గా ముక్కగా పడతాయి. మనం కర్రీ కూడా చాలా బాగా వస్తుందండి. ఒక 1/2 అవర్ పెట్టేసుకుందామా. వెల్కమ్. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి. డైరెక్ట్గాను స్టవ్ మీద కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఒక పచ్చిమిర్చి కూడా వేసానండి. దీంట్లో 2-3 పచ్చిమిర్చీలైనా వేసుకోవచ్చు. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందామండి. మిక్స్ చేసి మనం కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం కాసేపు. తర్వాత చూడండి ఆవిరి ఎలా వస్తుందో చూసారా మీరు. దీంట్లో పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా వేసుకొని కలిపెట్టకుండా నేను మూత పెట్టేస్తున్నాను. కాసేపు తర్వాత తీసి మాత్రమే కలిపెడతాను. తర్వాత కొంచెం మనకి పుదీనా వేసేసుకునే మనకి మనం పెరుగు వేసుకుంటే చికెన్ కూడా చాలా తొందరగా మగ్గుతుందండి. మనం పెరుగు ఎక్కువగానే వేసుకొని ఉన్నాం కదా. ఇప్పుడు సాల్ట్ సరిపడినంత చూసుకొని వేసుకుందాం. అంటే ఫస్ట్లో మనం కొంచెమే వేస్తాం కాబట్టి ఇప్పుడు సరిపడినంత మనం టేస్ట్ చూసుకొని ముక్క ఉడికిందా లేదో చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు గుప్పెడి కొత్తిమీర వేసుకున్నామంటే అండి సూపర్గా ఉంటుందండి. ఆ ఫ్లేవరు తింటుంటేనే అసలు మనకి నోరు ఊరిపోతుంది. అసలు స్మెల్కి ఎవరికండి నోరు ఊరకుండా ఉంటుంది. అస్సలు మనం ఇంట్లో చేస్తుంటే పక్కింట్లోకి కూడా నోరు ఊరేటట్టు ఉంటుందండి ఈ స్మెల్. మంచిగా తినేవాళ్ళు ఉండాలి కానీ శుభ్రంగా వండి పెడతానండి. ఓకేనా, మన చికెన్ అయిపోయింది. మనం ప్లేటింగ్ రెడీ చేసుకుందామా. చూడండి నా ప్లేటింగ్ ఎలా ఉందో. ఈ సీతాఫలం ఎక్కడదనుకుంటున్నారా, ఇంతకుముందు చూపించాను కదా చెట్టు, దానికి కోసుకొచ్చి మగ్గించానండి. చాలా స్వీట్గా ఉంటుంది. థ్యాంక్